ఫర్ ద ఫస్ట్ ఒక బౌల్లో చిక్ పీస్ తీసుకోవాలి. వీటిలో వాటర్ యాడ్ చేసి 12 to 24 అవర్స్ సోక్ చేయాలి. సోక్ చేసుకున్న చిక్ పీస్ని నీట్గా వాష్ చేసి వాటర్ డ్రైన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న చిక్ పీస్ని ఫుడ్ ప్రాసెసర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు డైస్డ్ ఆనియన్, మిన్స్డ్ గార్లిక్, ఫ్రెష్లీ చాప్డ్ పార్స్లీ, సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, కొరియాండర్ పౌడర్, కయాన్, బేకింగ్ సోడా, ఫ్లోర్, లెమన్ జ్యూస్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు బ్లెండ్ చేసుకుని కొంచెం మిక్స్ అయ్యాక ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ ప్రాసెస్ చేసుకోవాలి. చిక్ పీస్ మిక్స్ మరీ పేస్ట్లా అవ్వకుండా చూసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకునేలా ఉండాలి. ఇప్పుడు బ్లెండ్ అయిన మిక్స్ని బౌల్ అవుట్ చేయాలి. దీన్ని క్లింగ్ ఫిల్మ్తో కవర్ చేసి 1 to 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల బాల్స్ షేప్ నీట్గా వస్తుంది. ఆఫ్టర్ 2 అవర్స్ స్కూప్తో చిక్ పీస్ మిక్స్ని తీసుకుని ఫింగర్స్ని లైట్గా వాటర్తో వెట్ చేసుకుని స్మూత్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బాల్స్ని ఫ్రైయర్లో 350 డిగ్రీ ఫారెన్హీట్లో 5 minutes ఫ్రై చేయాలి. అంటే ఇదిగో ఇలా క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని బాల్స్ లానే కాకుండా ప్యాటిస్లా కూడా ఫ్రై చేసుకోవచ్చు. దెన్ ఫ్రై అయిన బాల్స్ని ర్యాక్ పైకి తీసుకోవాలి. ఫైనల్గా కొంచెం కూల్ అయ్యాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సాస్తో సర్వ్ చేస్తే క్రిస్పీ అండ్ సాఫ్ట్ ఫలాఫిల్ ఈజ్ రెడీ.